మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరగడ కావాలని కోరినని చెప్పంటున్నాను. నేను రాష్ట్రాన్ని తిరోగమన చర్యలు తీసుకెళ్తున్నాను కాబట్టి మార్పు కావాలని కోరినని చెప్పంటున్నాను. నా ప్రజా జీవితం ఏదైతుందో తెరిచిన పుస్తకమై నీలాగా నేను తొక్కుకుంటూ రాలే, నీలాగా నేను తొక్కుకుంటూ రాలే. నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పంటున్నా. 1981లో 30 సంవత్సరాల వయస్సులో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైతే ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరింది. 14 పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరింది. నేను ఒక్కరిని కాంగ్రెస్లో చేరలేదు. అధికార పార్టీ లాలూచీకి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నాను. ప్రతిపక్ష నిలబడేది ఇస్తుందో నేను ముందు పోయినని చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో, భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో, నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో, భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షాన్ని నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు అది. మరి భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నాదేళ్ల భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా ఖమ్మంకి వెళ్ళేది అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నేను చట్టాల గురించి మాట్లాడడం లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే 84లో ఏదైతుందో అసలు పార్టీ ప్రేమలో చట్టమే లేదు. 84లో పార్టీ ప్రేమలో చట్టమే లేదు. పార్టీ ప్రేమలో చట్టం అమలుకి వచ్చింది ఎన్నడూ 85లో వచ్చింది, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. అయినప్పటికీ ఏదైతుందో అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయిన తర్వాత నవంబర్ 1984 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయింది. ఇది రద్దయిన తర్వాత డిసెంబర్లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్ద చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఏదైతుందో మేమందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతామని చెప్పంటాం. నీలాగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, నీలాగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక నిబద్ధత గల నాయకుడిగా మా ప్రజా జీవితం కొనసాగిందని చెప్పంటున్నా. మేము ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా రాజ్యాంగ నిబంధనలు కట్టుబడి మా ప్రయాణం కొనసాగిందని చెప్పంటున్నా. 2014లో నేను ఒకే ఒక్క శాసనసభ్యున్నాయా. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎంపికైన ఒక సభ్యుడు విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే నేను ఒకే ఒక్కరిని మిగిలినని చెప్పంటున్నాను. 2019లో శాసనమండలి సభ్యుడికి ఎంపికైనాడు ఏదైతుందో అసలు పార్టీ పేరు చట్టమే అడ్డం కాదు, నేను ఏకైక సభ్యుని కాబట్టి. అయినా కానీ ఒక నిబద్ధత గల నాయకుడిగా నేను ఎంపీ కావడం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని నేను శాసన మండలిలో నేను ఉంటే పోరాటం చేసిన అని చెప్పంటాను. ఇవాళ ఏదైతుందో నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసి పోరాటం చేస్తే